వాక్యాన్ని ధ్యానించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చాలు. వాక్యాన్ని ఒకసారి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ధ్యానిద్దాం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడినుడి. పేతురు భక్తుడు సంఘములోనిటువంటి యవన బిడ్డలకు ఇస్తున్నటువంటి హెచ్చరిక. మీరు పెద్దలకు లోబడి ఉండి అని చెప్తూ ఉన్నాడు. యువకులు, యవన బిడ్డలు వారు పెద్దలకు లోబడితే అది సంఘానికి క్షేమము, వారి సొంత జీవితానికి కూడా క్షేమం. ఎందుకు యవన బిడ్డలకే చెప్పాడు అంటే, యవన బిడ్డలు వారు తమకిష్టమైనటువంటి త్రోవలో జీవించాలని ఆశపడతారు. అంచేత వారిని హెచ్చరిస్తూ మీరు పెద్దలకు లోబడిండండి అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, పెద్దలు ఏదైనా ఒక మాట మనకు వారు చెప్పినప్పుడు ఆ మాటకు మనం విధేయత చూపిస్తే అది మనకెంతో దీవెనకరంగా ఉంటుంది. సాధారణంగా యవనస్తులు ఎవరికి లోబడటానికి ఇష్టపడరు. అది స్వభావం. అది ఎలా అవుతుందంటే, దేవుడు మనకు యవన బిడ్డలకు ప్రత్యేకంగా ఆ రక్షణ కార్యం వారిలో జరిగితే వారు తల్లిదండ్రులకు లోబడతారు. సంఘములో కూడా మరి పెద్దలకు లోబడి చక్కగా వారి జీవితాలను వర్ధిల్లింప చేసుకుంటారు. స్వేచ్ఛగా ఉండడానికి ఇష్టపడతారు యవన బిడ్డలు. వారు స్వేచ్ఛా జీవితాన్ని కోరుకుంటారు. నా స్నేహితులతో నేను తిరగాలి, నా స్నేహితులతో బయటికి వెళ్ళాలి, నాకు ఇష్టమైనటువంటి ఆహారం నాకు ఉండాలి అని కొన్ని కోరికలు స్వేచ్ఛ వారికి ఉంటుంది. అంచేత వారు పెద్దలకు లోబడితే అది మంచిది. అది పేతురు భక్తుడు అంటున్నాడు. చిన్నలారా అంటే యవన బిడ్డలకు చెప్తున్నటువంటి మాట అని. అయితే ఏమిటి? యవన బిడ్డలుగా ఏం పరీక్షించుకోవాలి? ఎంతవరకు నేను లోబడుతున్నానని. తల్లిదండ్రులకు లోబడిన, సంఘములో సంఘ పెద్దలకు మరి ఇక్కడ లోబడితే ఎంతో దీవెనకరంగా నీకుంటుంది జీవితం. కనుక వారు ఏదైనా మందలిస్తున్నప్పుడు, ఏదైనా దేవుని వాక్యం నుండి హెచ్చరిక చేస్తున్నప్పుడు అది నువ్వు గ్రహిస్తే అది ఎంతో దీవెనకరంగా ఉంటుంది. అది పరీక్షించుకోవాలి. నేను పెద్దల మాటను, తల్లిదండ్రుల యొక్క మాటను ఆయా సందర్భాలు ఎలా నేను తునీకరిస్తున్నానో, వారిని లెక్క చేయకుండా నేనేమైనా మాట్లాడుతూ వారిని ధిక్కరిస్తూ జీవిస్తున్నానా అనేది దేవుని ద్వారా పరీక్షించుకోవాలి, యవన బిడ్డలు ముఖ్యంగా. సో నీ జీవితానికి అది క్షేమం కలగాలంటే, నువ్వు దీర్ఘాయువుగా ఎక్కువ సంవత్సరాలు జీవించాలన్నా, నువ్వు ఆశీర్వదించబడాలన్నా తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. ఆ రీతిగా సంఘములో కూడా పెద్దలకు లోబడి ఉండాలి అని పేతురు భక్తుడు చెప్తున్నట్టు మాట దేవుని బిడ్డలారా. అదే వచనంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా దీన మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. దీన మనసు అనేది బాహ్యంగా ప్రవర్తించే ప్రవర్తన కాదు, కానీ ఇది అంతరంగం నుండి కలిగేటువంటి, అంతరంగం నుండి చూపించవలసినటువంటి ప్రవర్తన. ఈ దీన మనసు
అనేటువంటి ఒక వస్త్రాన్ని దాన్ని ధరించుకొని మనంతటా మనం అలంకరించుకోవాలంటున్నాడు. మనందరికీ మంచి అలంకరణ అంటే చాలా ఇష్టం. మంచిగా ఉండాలి, మంచి వస్త్రాలు ధరించాలి, సమాజంలో మంచిగా కనపడాలి, నాకంటూ సమాజంలో ఒక స్థానం ఉండాలి, నన్ను ఇతరులు చూసేవారు నన్ను గౌరవించాలి, నన్ను హక్కును చేర్చుకోవాలి అని మనం ఆశపడతాం. అయితే దేవుని బిడ్డలారా, అది భౌతికంగా మనం ఆశపడే విషయాలు. అయితే దీన మనసు అనేది దేవుడు అనుగ్రహించేటువంటి దైవిక గుణం. తగ్గించుకోవడం దీన మనసు, ఆ వస్త్రంతో అలంకరించుకోవాలంట. దీన మనసు అనే వస్త్రంతో మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. మనం దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా ఈ దీన మనసుకు అడ్డుపడేది, దీని వ్యతిరేకమైన స్వభావం ఏంటంటే గర్వము. సో గర్వం మనలో ఉన్నట్లయితే మనం దీవించబడలేం. అది మాటల రూపంలో కానీ, అంతరంగంలో వ్యక్తపరచడం కానీ, మనకున్న డిగ్రీలను బట్టి కానీ, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి కానీ, మనకున్న అందచందాలను బట్టి కానీ, మనకున్న పలుకుబడిని బట్టి కానీ, ఏ విషయంలో కూడా గర్వానికి తావేయకూడదు. అయితే అంతరంగంలో అది నాటబడి ఉంటుంది, దాన్ని పెరికివేయాలి. ఆ గర్వం అనేది అంతరంగంలో నాటబడి ఉంటుంది. నువ్వు దీవించబడడానికి, నువ్వు హెచ్చించబడటానికి మూల సూత్రం ఏంటంటే నీలో దీనత్వం అనేది ఉండాలి. ఆ దీనత్వము సాత్వికులు ధన్యులు అన్నాడు యేసుప్రభువు వారు కొన్న మీద ప్రసంగంలో. ఆ సాత్వికత అనేది మనలో కలిగి ఉండాలి. చాలాసార్లు మన మాటలలో ఎక్కడ కూడా ఆ గర్వం అనేది కనపడకూడదు. దీన మనస్సు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే నీవు, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితం, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. ఎక్కువగా దీనులను ఆయన దృష్టి ఉంచుతాడు. ఆయన దీనుల మీదనే దృష్టి పెడతాడు, గర్విష్ఠులను కాదు. ఆయన గర్విష్ఠులను అణిచివేయును అని ఉంటుంది. గర్వానికి మనం తావి ఇవ్వటానికి లేదు దేవులారా. అది ఎక్కడనో ఒక చోటు నుండి అది పడగ ఎత్తినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి? ఆ పడగను ఏం చేయాలి? మనం గర్వం అంటే పడగను అణిచివేయాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించు. దీనత్వం మనం ఉంటే ఏం జరుగుతుందంటే దేవుని కృప మనకు ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని బిడ్డలలో మనకేం కావాలి? దీనత్వం కావాలి, దీన మనసు కావాలి. దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి, అలంకరించుకోవాలి అంటున్నాడు. నువ్వు దీనత్వాన్ని కలిగినప్పుడు దేవుడు నువ్వు వాడుకుంటాడు. దేవుడు తన పాత్రగా వాడుకుంటాడు, తన మహిమార్థంగా వాడుకుంటాడు, తన సాక్షిగా నేను నిలబెడతాడు ఆయన. ఆ దీనత్వం మనలో కావాలి. ఒక్కరోజు మనం ప్రార్థన చేస్తే, ప్రభువా నాకు దీనుడుగా ఆ దీనత్వం నాకు దయచేయని, ఎంత దీనులుగా మనం ఆ దీనత్వం రావడానికే దేవుడు మనల్ని అనేక పరిస్థితుల ద్వారా మనల్ని నడిపిస్తాడు. అనేక శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఆ దీనత్వం మనకు కలుగుతుంది. శ్రమల ద్వారా వెళ్తున్నటువంటి వ్యక్తి ఆ శ్రమలో ఉన్న వ్యక్తిని అర్థం చేసుకొని ఆ శ్రమలు ఇతడు దీనుడైపోతాడు. కష్టాల్లో, ఆ శ్రమలు, ఇబ్బందులలో దీనుడుగా మార్చబడతాడు. ఆ దీనత్వం కావాలి. అసలు అలాంటి శ్రమలు నాకేం లేవే, అలాంటి పరిస్థితులు నాకు. ఎవరైతే ఎక్కువ శ్రమల ద్వారా నల్లగొట్టబడతారో వారిలో చాలా దీనత్వం ఉంటుంది, చాలా దీనత్వం ఉంటుంది. ఏ శ్రమ లేదు, ఏ కష్టం లేదు, బాగా పెరిగాడు, గాలికి పెరిగాడు, ఏ కష్టం అంటే తెలియదు. దీనత్వం అంటే ప్రేమ అంటే ఏమిటో వారికి తెలియదు. అంచేత దేవుని బిడ్డలారా, పేతురు భక్తుడు అంటున్నాడు, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోండి. 2 ఇండ్లు నీకున్నాయి, ఒక వ్యక్తికి ఒక ఇల్లు కూడా లేదు, 2 ఇంట్లో ఉన్నాడు. ఏంటి ఇంకా నీకు ఇల్లు లేదా అని అన్నాడు అనుకో, అది దీనత్వంతో చెప్పిన మాట. ఇంకా నీకు ఇల్లు లేదా? నాకు 3 ఇండ్లు ఉన్నాయి, 2కి ఇచ్చినా ఒకటి, ఇంకోటి 4 ఇండ్లు అనుకో. ఇంకా 4 ఇంట్లో నా సొంత ఇంట్లో నేను ఉంటున్నా.
ఏమంటున్నాడు మాట? దేవుడు నీకు ఇచ్చాడు ఇండ్లు, దేవుని మహిమ చెల్లించు. ఆ సహోదరుని నువ్వు కించపరచకుండా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు బ్రదర్, ఏం కాదు, నిరాశ చెందాకు అంటే నీలో అర్థం చేసుకున్నావు పరిస్థితులు అని. అంచేత మనకున్నటువంటి స్థాయిని బట్టి ఎలాంటి వ్యక్తులనైనా కానీ అంతరంగంలో కూడా భేదాభిప్రాయాన్ని చూపించకూడదు. ఒక ఉద్యోగం వచ్చినట్టు ఉద్యోగంలో ఉన్న వ్యక్తి తన స్నేహితుని ఉద్యోగం లేదు, తన స్నేహితుడు ఏదో సహాయం కోరాడు, ఏదో చిన్న సహాయం కోరాడు, ఇదిగా నాకు ఉద్యోగం లేదు, కొంచెం పరిస్థితి కష్టంగా ఉంది, క్రొత్త ఉద్యోగానికి ఏదో అప్లై చేసుకుంటున్నాను, ఫీజు కట్టడానికి డబ్బులు లేవు, నాకు కాస్త సహాయం చేస్తావంటే నాదే తర్వాత ఫోన్ చేస్తాను పెట్టేశాయి అని. స్నేహితుడని ఫోన్ చేశాడు, అరే మంచి స్నేహితుడు సహాయం చేస్తాడని ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయమన్నాడు, అరే ఉద్యోగం వచ్చిన తర్వాత మారిపోయాడే. దేవుని బిడ్డారా, మన స్థితికి ఎంత గొప్పగా అయిపోయినా మనలో దీనత్వం ఉంటేనే దాన్ని కాపాడుకోగలుగుతాం. ఆ స్థితిని దీనత్వం లేకపోతే దాన్ని పోగొట్టుకుంటాము. దేవుడు ఒకవేళ మనం ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు అనుకుందాం, తీసుకెళ్ళాడు దేవుడు, నిన్ను ఉన్నత స్థితిలో పెట్టాడు. అప్పుడు నీ స్నేహితుని ఎక్కడో చూసినట్టుంది, చూసింటావు, గుర్తుంటుంది అన్నీ, ఎక్కడో చూసినట్టుంది నిన్ను, అయితే మళ్ళీ కలుద్దాం అంటే లోకములో ఇచ్చే విలువల ప్రకారం మనం వేయకూడదు. లోక విలువలు వేరు, క్రైస్తవ విలువలు వేరు, మన విలువలు వేరు. సో దేవుని ప్రేమ మనలో ఉన్నప్పుడు, ఆ తగ్గింపు మనలో ఉన్నప్పుడు, ఆ దైవిక గుణం మనలో ఉన్నప్పుడు, ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు ఎలాంటి వారినైనా ప్రేమించటానికి అట్టి సామర్థ్యత మనం కలిగి ఉంటాం. అది దేవుని నుండి పొందినది. హల్లెలూయా. అందుకే పేతురు భక్తుడు అంటాడు, దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకో. అయ్యో ఎన్నో వస్త్రాలు, డిజైన్ వస్త్రాలు నాకున్నాయి, ఈ దీన మనసు వస్త్రం లేదే అనేటువంటి ఆలోచన కలుగుతుందా? కలుగుతుంది. ఎందుకు కలగదు? నాకు దీనత్వం కావాలని. ఆ దీనత్వం మనలో ఉండాలి. ఆ దీనత్వం మనలో ఉన్నప్పుడు ఏం కలుగుతుందంటే, మనం ఎన్ని గొప్ప పనులు చేసినా మనం అతిశయపడం. నేను ఏం చేసినా అది దేవుని కృప, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను కనుక నేను ప్రయాసపడినది నేను కాను, కానీ నాకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన కృపయే ప్రయాసపడింది అని చెప్పగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, దీనత్వములో ఉన్న శక్తి, మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. వీక్నెస్ అనేది స్ట్రెంగ్త్, బలం. కనుక మనం బలహీనంగా, మనం ఏదన్నా దీనత్వం తగ్గించుకొని అంత తగ్గించుకొని మాట్లాడాల్సిన పని ఏముంది, అంతగా చేయాల్సిన పని ఏముంది? నిన్ను చూస్తుంటే అక్కడ చాలా ఒక విధంగా ఉన్నావు అని అంటారు. అంటే అలా ప్రవర్తించడం కాదు, కానీ అంతరంగం నుండి మనం చూపించవలసిందే దీనత్వం అనేది. కనుక ఈ రోజుగా దీనుడుగా నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. నీ సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఉంటుంది. ప్రభు నిన్ను వాడుకుంటాడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు. దేవుడు, ప్రభు నిన్ను వాడుకోవాలంటే నువ్వు దీనుడు కావాలి. నువ్వు వాడబడాలిందే ప్రభు చేతిలో, దీనుడుగా ఉండు. ఆ దీన మనసు వస్త్రాన్ని ధరించుకో. ఇప్పుడు కూర్చున్న మన అందరిలో కూడా, ఇక్కడ కూర్చున్న వారందరిలో కూడా ఒక్కొక్క మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. అందరికీ మనస్తత్వం ఉండదు. అయితే దేవుని సంబంధించినటువంటి దైవిక గుణాలను సంపాదించుకునే విషయంలో నువ్వు ప్రయాసపడితే నువ్వు ధనవంతుడు అవుతావు. ఆధ్యాత్మికంగా ధనవంతుడు అవుతావు, భౌతికంగా కూడా దేవునిలో, ఆయనలో. సో దీనులను, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడంట అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడంట. అహంకారంగా మన మాటలు అహంకారంగా కానీ, హెచ్చించుకుంటూ మాట్లాడడం కానీ, డంబంగా ప్రవర్తించడం కానీ, ఉప్పొంగడం కానీ అది మనలో ఉండకూడదంట. ఆయా టైంలో, ఆయా సమయాల్లో మన మాటల ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. అక్కడ మనకు కొంచెం బాధ కలుగుతుంది. ఏంటి, నా గురించి నేను ఎక్కువ చెప్పుకున్నానా,
దేవుని గురించి ఎక్కువ చెప్పుకోవాలి కదా, నా గురించి ఎక్కువ చెప్పుకున్నాను ఏంటి? కొన్నిసార్లు నాకు అదే అనిపిస్తుంది. ప్రభు గురించి ఎక్కువ చెప్పుకోవాలి కదా, నేను ఆయన గురించి ఎక్కువ హెచ్చించి చెప్పాలి కదా. దేవుడు ఎవరిని ఎదిరిస్తాడు? అహంకారులను, గర్విష్ఠులను ఎదిరిస్తాడు ఆయన. నాశనానికి ముందు ఏది వెళ్తుంది? అది ఉంటే చాలు, ఒకటి, అది కొంచెం ఉంటే చాలు, ఒక మోతాదులో కొంచెం డోస్, ఒక రకమైన డోస్ ఉంటే చాలు, అంతే, అయిపోయి. ఒక పేదింటికి వెళ్తావు, మంచి సంపన్న కుటుంబం నుండి పేదింటికి వెళ్తావు. సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి నీకున్నటువంటి కంఫర్ట్స్ చాలా ఉంటాయి. అన్నీ ఏసీ ఉంటుంది, కారు ఉంటుంది, కావలసినంత ఆహారం ఉంటుంది, మంచి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఒక పేద కుటుంబానికి వెళ్తావు, వెళ్ళినప్పుడు అక్కడ పాపం ఆయనకు ఫ్యాన్ కూడా ఉండదు. అప్పుడు వెంటనే సో ఇలాంటి వాడిని చేసుకుంటానని కళ్ళ ఊహించలేదు. చా మా ఇంట్లో నాకు ఏసీ ఉండేది, ఎక్కడైనా బయటికి వెళ్ళాలంటే కారులో వెళ్ళేది అని, ఏ ఖర్చులు కావాలన్నా మా అమ్మ నాకు మా ప్యాకెట్ మనీ ఇచ్చేది. అసలు నిన్ను చేసుకోవడం నా కర్మ, కనీసం అంటే ఫ్యాన్ ఉడకలేదు, ఫ్యాన్ కూడా నీకు గతి లేదు అని రాగానే, సంసారానికి రాగానే ఆ వ్యక్తిని సూటి పోటీలు మాటలతో కించపరుస్తూ బాధ పెడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు? అసలు నా బుద్ధి తక్కువలే నిన్ను చేసుకోవడం అంటాడు. ఉన్న అమ్మాయిని చేసుకోవడం, పేదింటి అమ్మాయి, నాకన్నా పేదింటి అమ్మాయిని చేసుకుంటే బాగుండని. దేవుడు ఏదైతే మనకు నియమిస్తాడో, దేవుడు ఏదైతే మనకు సిద్ధపరుస్తాడో, ఆయన ఇచ్చినదే మనకు శ్రేష్టమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇచ్చినదే మనకు ఆశీర్వాదం, మనం తెచ్చుకునేది మారిపోవచ్చు. హల్లెలూయా. దేవుడైతే మనకి సిద్ధపరుస్తాడో అదే మనకు శ్రేష్టమైనది. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఇంకా కింద వచ్చిన మనం చదువుదాం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండి. తగిన సమయం, నిరాశ చెందొద్దు. ఒక ఉన్నతమైన దాన్ని మనం పొందుకోవాలంటే దానికి మనం కొంచెం క్రయధనం చెల్లించాలి. ఒక స్థితిని మనం చేరుకోవాలంటే దాని మనం ఒక ప్రయాస అనేది ఉంటుంది. ఒక మెట్టు ఎక్కాలంటే శ్రమతో కూడినదే. కనుక దేవుడు కూడా తన సమయం కోసం చూస్తూ ఉన్నాడు, నిన్ను దీవించడానికి, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను వాడుకోవటానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను స్వస్థపరచటానికి, నిన్ను బలపరచటానికి, తన మహిమను నీ జీవితంలో చూపించటానికి, అనేకుల ఎదుట నిన్ను ఒక గొప్పగా సాక్షిగా నిలబెట్టడానికి ప్రభు యొక్క ఉద్దేశం ఉంది. తగిన సమయం. ఈ సమయం కోసం వేచి చేస్తున్నప్పుడు, కనిపెడుతున్నప్పుడు మనం నిరాశకు గురైపోతుంటాం. ఇంకెంత కాలము అని, ఇంకెంత కాలము, వయసు గతించి పడిపోతుంది, వయసు గతించుతుంది. రోజు సంవత్సరాలు మీద పడుతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, వయసు మీద పడుతుంది. తగిన సమయం అంటున్నాడు. ఒకవేళ ఈ దినాన్న నీ పరిస్థితి దీన పరిస్థితిగా ఉండొచ్చు, ఏమీ లేని స్థితి ఉండొచ్చు, కానీ దేవుడు నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడనే సంగతి నువ్వు గ్రహిస్తే కాస్త నెమ్మదిగా ఉండగలవు. ఒకవేళ దేవుడు రాబోయే క్షణాలు అన్నీ నీకు చూపించాడనుకో, బిడ్డ ఇది ఇచ్చిపోతున్నా, ఇది ఇస్తున్నా, అన్నీ జీవితానికి సంబంధించినటువంటివి మొత్తం ఒకేసారి చూపిస్తే ఇంకా నువ్వు ఆయన దగ్గరికి వస్తావా? చర్చికి వస్తావా? ఇంకా అందుకే అన్నీ ఒకేసారి ఎప్పుడు దేవుడు మనకు చూపాడు. ఏ సమయంలో ఏది మనకు కనపరచాలనో, ఏదేది మన జీవితంలో అది మనకు ప్రయోజనకరమైందో అదే మనకు ఆయన చూపించి ఆయన చేస్తాడు. తగిన సమయమందు. ఈ సమయం కోసమే చూస్తున్న పాస్టర్ గారు, మరి ఎప్పుడో మరి తగిన సమయం, తగిన సమయమందు ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు మాట్లాడాలంటే నువ్వు ఆయన వాక్యం దగ్గరికి వెళ్ళాలి. ప్రభు మాట్లాడాలంటే ఆయన పాద సన్నిధికి వెళ్ళాలి. ప్రభు మాట్లాడాలి అంటే
నీ హృదయం సిద్ధపరచుకొని దైవజనుడు ఏం చెప్తాడో అని జాగ్రత్తగా వినాలి. ప్రభు మాట నిన్ను దర్శించినప్పుడు నువ్వెంత ధైర్యంగా ఉండగలవు, ఎంత సంతోషంగా ఉండగలవు, ఎంత నిబ్బరంగా ఉండగలవు. ఆయన మాట లేదు నీకు, ఆయన మాట ఏమీ లేదు, వినలేదు. నువ్వు ఉన్న పరిస్థితుల్లో కుంగిపోతూ ఉంటావు. దేవుడు నిన్ను మాట్లాడు, సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించినట్లు, అంటే తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన చేతి కిందికి నువ్వు రావాలి. ఎట్లా రావాలి? దీన మనస్సుతో రావాలి. ఆ దీన మనస్సును మనం మర్చిపోవద్దు. ప్రభువా, నీ బలిష్టమైన చేతుల క్రిందికి నేను వచ్చాను, నువ్వు తగిన సమయం అందు నన్ను హెచ్చించే దేవుడు. తగిన సమయంలో నువ్వు వ్యర్థాన్ని దాటుతావు. తగిన సమయంలో ఎర్ర సముద్రాన్ని దాటుతావు. తగిన సమయంలో ఎరికో గోడలను కూల్చగలుగుతావు. హల్లెలూయా. నీకున్నట్టు నీ ఎదుటన్న ఏ పరిస్థితి అయినా. పాట పాడుతున్నాడు, ప్రతికూలమైన పరిస్థితులన్నీ కనుమరుగైపోయాయని పాట పాడారు మన పిల్లలు. ఈరోజు ప్రతికూలమైన పరిస్థితి ఉండొచ్చు. ఆశపడుతున్నావా? ఇవే మిట్టీలు కట్టలేక లాడిపోతున్నా, దిక్కు తోచటం లేదు. ఈ పరిస్థితిని ఎవరు బేటేస్తారు? ఈ మెత్తిలు కట్టలేక. అసలు బాగుపడతానా జీవితంలో? అసలు బాగుపడే రోజులు వస్తాయంటారా? ఇవి ఎవరికి చెప్పం, మనలోనే బాగుపడే రోజులు వచ్చాయంటారా? చెప్తున్నాడు, ఎన్నో వాగ్దానాలు దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఏది నెరవేరలేదు కదా. ఒకరోజు ఇలాగనే దేవుని బిడ్డలారా ప్రార్థనలో ఉన్నా, ఆకాశ నక్షత్రాలు చూపిస్తుంటే ఎన్నో సంవత్సరాల్లో చూపిస్తున్నాడు. ప్రభువా, ఇంకో ఆకాశ నక్షత్రాలు చూసి నాయనా అని కొంచెం ఇదే అయినా కొంచెం హృదయంలో బాధపడ్డా. కనపడలే మళ్ళీ ఆకాశ నక్షత్రాలు. మళ్ళా తప్పు ఒప్పుకున్నా. లేదు ప్రభువా, నువ్వు చేస్తావు, నువ్వు వాగ్దానం చేస్తే వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడు. వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చుటకు నువ్వు సమర్థుడు నాయన. నువ్వు మాటిచ్చి తప్పుటకు నరమాత్రుడు కాదు అని మరలా పశ్చాత్తాపడినప్పుడు మరలా దాని దర్శనం చూపించడం జరిగింది. తగిన సమయంలో ప్రభు నేను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. నీ కన్నిటి ప్రతి బాసుమందును తుడచటానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడు. ఆయన ప్రార్థనలో తక్కువ కావాకు, నిరాశ చెందాకు. ప్రార్థన చేస్తూ కార్యాలు జరగలేదని మధ్యలో ఆపివేయాకు. ప్రార్థన చేస్తూ ఉంటాం, తీవ్రతో ప్రార్థన చేస్తూ ఉంటాం, కార్యాలు జరగలేదని ప్రార్థన ఆపివేయకూడదు. తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. దీన మనస్సు వస్త్రం, దీన మనస్సుతో ఆయన బలిష్టమైన చేతుల కిందను ఉండాలి. దేవుడిని ఆశీర్వదిస్తాం. చదువుదాం దేవులారా. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక ఏమైనా హల్లెలూయా. ఇదే దేవుని బిడ్డలారా, మనం ఏమేయాలి? ఈ చింతన గురించి మనం మెసేజ్లు వింటున్నాం, చాలాసార్లు వింటాం, ఉద్యోగ కూటాల్లో వింటాం, పాస్టర్ గారు చెప్పేది వింటాం, యూట్యూబ్లో వింటాం, మీరు చదువుతారు, కానీ చింత మాత్రం ఆయన మీద వేయం. మన చింత యావత్తు ఆయన మీద వేయండి, మన భారం యావత్తు ఆయన మీద వేయాలంటున్నాడు. ఒక అనుభవం వస్తుంది దేవుడారా దేవునితో నడుస్తున్నప్పుడు. ఏంటి అనుభవం అంటే ఆయన చేస్తాడు, ఓపిక కలిగి ఉండాలి అని ఉండాలి. ఒక అనుభవం వస్తాయి దేవునితో నడిచేవారికి. ఆయన నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని కాను. ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన సమయంలో కార్యం చేస్తాడు. నేను చింతించడం వల్ల ప్రయోజనం ఏమి? కనుక ఓ ప్రభువా, చింతించకుండా నాకు సహాయం చేయి నాయనా. ఈ చింతలో నీ మీద ఆధారపడే విధంగా సహాయం చేయి ప్రభువా. ఈ చింతలో అనవసరంగా కొన్ని జబ్బులు అనారోగ్యాలు తెచ్చుకోకుండా నాకు సహాయం చేయి.
ప్రతి చిన్న విషయానికి ఏదో ఈ మధ్య ఎక్కువ చింతిస్తున్నాను, ఏదో ప్రతి చిన్న విషయానికి ఏదో కలత చెందుతున్నాను, ప్రతి చిన్న విషయాన్ని కూడా సంతోషాన్ని పోగొట్టుకుంటాను అంతటా నేను. చిన్న విషయమే, చిన్న చిన్న విషయాలు కొన్నిసార్లు మనలో ఉన్నటువంటి మనకు బాధ కలుగుతుంటే చిన్న చిన్న విషయాలే అది జరిగినప్పుడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం, నీ భారము, నీ పనుల భారం ఎక్కడ మోపమంటున్నాడు? ఎస్, తెలుసు కదా మనకు ఆ వాక్యం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే, అంటే ఆయన తప్ప ఎవరు కాదని, ఆయనే నిన్ను ఆదుకొనును. 55:22లో చూస్తున్నా, నీ భారం యెహోవా మీద మోపము, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. మన చింత యావత్తు ఆయన మీద వేయాలంట. అయితే ఇంకో మాట అన్నాడు, ఫిలిప్పీ 4:6-7 వచనాలు, దేనిని గురించి చింత పడకుడి. ఇది నా దేని గురించి ఆలోచించుకుంటూ వచ్చావు? పోరాటాలన్నీ ఉన్నాయి. పోరాటాలు నీకు కనపడి నేను ఎక్కిరిస్తుండొచ్చు కొన్నిసార్లు. మనం ఏం చేయాలి? చెప్తాను, ఒక ఆయన చెప్పాలి. ఎవరికి? నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావు, నాకు తోడైనది ఎవరో తెలుసా? దేవుడు. ప్రభువా, నువ్వు నా పక్షంగా ఉంటే, నువ్వు నాకు తోడుంటే ఈ సమస్య ఏం చేస్తుంది తండ్రి అని చెప్పగలిగితే, సమస్యతో చెప్పండి. సమస్యతో మనం చెప్పవచ్చు కొన్నిసార్లు. ఏంటి పాస్టర్ గారు, మీ పిల్లల సంగతి ఏంటి? అక్కడ ట్రంప్ వచ్చాడంట అని. ట్రంప్ వస్తేనేమి, ఇంకొకరు వచ్చేంటి నాయన? ఇంకా ఎవరు వచ్చి ఏమవుతుంది? రాజకీయ నాయకులు వారు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ఒక ఆయన మాత్రం నిరంతరం ఏకరెత్తుకున్న దేవుడు ఉన్నాడు. ఆయన కదా మన ఉండేది, మన జీవితం ఆయన బట్టి కదా మన జీవితం ఉండేది, మన లైఫ్ ఉండేది. అందుకు నేను అన్నాను ఒక వ్యక్తితో, ఎవరు వచ్చేనేమి, ఎవరు పోతేనేమి, ఉన్నవాడైనా మార్పు లేనివాడుగా ఉన్నాడు కదా. నీ బాధ పోవాలంటే ఒకరోజు వచ్చి ఒక చిన్న మెల్లని స్వరంతో బిడ్డ అంటే అయిపోయాయి కదా, అంతా పోతాయి. ఏం పెద్ద ఏం లేదాడ. ఓ నైట్ వచ్చి ఒక మెల్లని స్వరముతో నీ చెవులో. సుమిత్రమ్మ ఒకరోజు చెప్తుంది, నా చెవులు వచ్చి మాట్లాడాడు సత్యా భగవాన్ అంటుంది, సత్యా పరమేశ్వర్ అంటుంది. సంతోషం కలిగిందంట. చెవులు వచ్చి అన్నాడు, నీకు తోడునానులే అన్నాడంట. వినపడింది అయ్యా నాకు దేవుని స్వరం అని. ఎంత ధన్యత! అలాంటి దేవుడు దర్శిస్తే ఎంత బాగుంటుంది. ఎప్పుడైనా దేవుడు దర్శించే ఆయన స్వరం విన్నావా? దేవుని స్వరం విన్నావా? దేవుని స్వరం విను ఎంత ఉంటుందో. వినాలని ఆ యొక్క దేవుని స్వరం వినాలంటే ఆశ, కోరిక నీలో ఉండాలి. ఆయన మాట్లాడుతాడు దేవుని బిడ్డలారా, ప్రభా ఈ కష్టం, ఈ బాధ, ఈ భయము, ఈ ఆందోళన, ఈ పోరాటం, ఈ చింత, ఈ కుటుంబ పరిస్థితులు నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్యా, సమాధానం లేకుండా ఉంది. ఒక్కసారి నన్ను కూడా దర్శించవా? అని అడుగు ఒకసారి. ఒక్క స్వరం, చిన్న మాట చాలు, వినపడితే చాలు, నెమ్మది దొరుకుతుంది. ఆలోచించిన దాని గురించి ఆలోచించి ఇంకెంతకాలం మనం ఆలోచించుకుంటూ కూర్చుంటాం? నువ్వు జోక్యం చేసుకో ప్రభువా. నువ్వు దేవుని హస్తాలకు నీ బిడ్డలను అప్పగించి నువ్వు దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు నీ విషయాల గురించి ఆయన చూసుకుంటాడు. అంత నమ్మదగిన దేవుడు.
కొన్ని విషయాలు మనం నమ్మదగిన వారం కానప్పటికీ, అనేక విషయాలు మనం నమ్మదగిన వారం కానప్పటికీ దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నీ చింత యావైతే ఆయన తీసుకొని నీకు నెమ్మదినిచ్చే దేవుడు. ఈరోజు పరిస్థితులు వేరుగుండొచ్చు, బిడ్డల మాట వినకపోవచ్చు, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవచ్చు, అనారోగ్యాలు ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. అవన్నిటి మధ్య నువ్వు దేవునికి మరింత దగ్గరగా ఉన్నావు. ఇన్ని అప్పులు ఎప్పుడు తీరుతాయి? ఇంత అప్పు ఎప్పుడు తీరుతుంది? ఇన్ని లక్షల అప్పులు ఎప్పుడు తీరుతుంది? వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. ఎప్పుడు తీరుతుంది అని అప్పును గురించి నువ్వు చింతిస్తుండొచ్చు. ప్రభుని అప్పు తీసివేయడానికి ఆయనకి ఎంత టైం కావాలా? దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపన. హల్లెలూయా. నీ దగ్గర ఉండాలి ప్రార్థన, అంతే. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. ప్రభువా, ప్రతి విషయానికి దేవుని అడగండి. దేవుని సమాధానం, అప్పుడు దేవుని సమాధానం అన్నాడు. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావిలుండి అన్నాడు అని చెప్తూ దేవుని బిడ్డలారా 9వ వచనములో విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించమన్నాడు. నేను హల్లెలూయా. ఆయుధం తీసుకోవాలి, విశ్వాసం అనే డాల్ తీసుకోవాలి. అగ్నిబాణాలు వేస్తా అంటాడు అప్పుడప్పుడు, నీ జీవితం అయిపోయిందని. విశ్వాసమైన డాల్ తీసుకోవాలి. ఆ డాలు చేత దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నీ ఆర్పాలి. సర్వాంగ కవచం ఒక కవచం. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించమన్నాడు. 10వ వచనంలో అన్నాడు దేవుని బిడ్డారా, గొప్ప వాగ్దానం అనుకుంది. ఆ వచనాన్ని చదివి ముగిద్దాం, ధ్యానించి ముగిద్దాం. చదవండి 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. స్థిరపరిచి యేసయ్య నేను స్థిరపరిచి బలపరచాలనుకుంటున్నాడు. కొద్ది కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి, కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం హెచ్చించబడాలన్నా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులమై ఉండాలి. దీన మనసును వస్త్రాన్ని ధరించాలి. విశ్వాసమందు స్థిరులై అపవాదిని ఎదిరించాలి. తగిన సమయం అందు ఉంది దేవుడు మనం హెచ్చించడానికి. అంత మాత్రమే కాదు, ఈ శ్రమలలో మనకు కొద్ది కాలమే. శ్రమ ఎన్ని దినములు అంటే 10 దినములు. ఎన్ని దినాలు పాస్టర్ గారు? 10 దినాలు అంటే సంవత్సరాలు బట్టి ఉన్నాయి. నువ్వు అంటుండవు శ్రమ 10 దినాలు ఎక్కడిది? వాక్యం శ్రమ నీకు ఎన్ని దినాలు అని చెప్పింది? 10 దినాలు. ఆయన కౌంటింగ్ ప్రకారం, మన లెక్క ప్రకారం కాదు, ఆయన కౌంటింగ్ ప్రకారం. శ్రమ 10 దినములు కలుగును, మరణ వరకు నమ్మకముగా ఉండుము, నీకు జీవ కిరీటము ఇచ్చేది. ఎస్ దేవుడా, ప్రభు ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. దీన మనసుతో ముందు కొనసాగు. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపిస్తాడు. ఆయన చూస్తున్నాడు. అని నువ్వు చూస్తున్న దేవుడు, ఆయన నిన్ను చూస్తున్న దేవుడు నడిపిస్తాడు దేవుడారా. కనుక మన విశ్వాసంలో స్థిరులైన ఎదిరించాలి, అపవాదిని ఎదిరించాలి, ప్రభునందు నమ్మిక కలిగి ముందుకు వెళ్ళాలి. దేవుడు వాక్యం దీవించినగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటువంటి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవునైనా తగిన సమయమందు ప్రభువా మేము హెచ్చించబడాలంటే నీ బలిష్టమైన చేతుల కింద దీన మనసులుగా మేము ఉండగలటకు సహాయం చేయను. మాలో దీనత్వమును దయచేయండి తండ్రి. ప్రభువా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నైనా దయ చూపించమని నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి.
ప్రత్యేకంగా మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.